ఫ్రెండ్స్, ఈరోజు టమాటా పచ్చిమిరపకాయలు పుదీనా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే ఘాటుగా తినాలనిపించింది పచ్చడి, ఎందుకంటే ఎక్కువ కారం లేవు ఫ్రెండ్స్. పొట్టిగా ఉంటే చాలా ఘాటు ఉండేవేమో, ఇవి అయితే కారం లేదు. ఎంత పచ్చడి చేసినా ఒక పూట ఒక రోజులో అయిపోతుంది. కొత్తిమీర పుదీనా ఫ్రెండ్స్, ఈ రెండు కలిపి ఒక పచ్చడి చేస్తాను. కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఇవి అయితే సరిపోతాయేమో మీకు. మేమేం కారం ఎక్కువ తింటాము. ముందుగా కడాయి పెట్టుకొని నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి బాగా పచ్చిమిర్చి బాగా కడుక్కొని నూనెలో వేసుకోవటమే. ముందు సిమ్లో పెట్టేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే హైలో పెడితే చిటపటమంటాయి. ముందు సిమ్లో పెట్టాలి. కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి పల్లీలు వేసాను కదా, ఈసారి ఏం వేయట్లేదు. పచ్చిమిర్చి టమాటా పుదీనా కొత్తిమీర కలిపి వేస్తున్నాను ఫ్రెండ్స్. అవి పచ్చిమిర్చి వేగేలోపు కొంచెం కళ్ళుప్పు వేసి నానబెట్టుకుందాము. మట్టి ఉన్నా ఏమన్నా బ్యాక్టీరియా లాంటిది ఏమన్నా ఉన్నా కానీ మందులది మొత్తం ఆ పవర్ అంతా పోయిద్ది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ఇలాగే కడుగుతాను. ఇప్పుడు నానబెడుతున్నాను, తర్వాత మళ్ళీ 2-3 సార్లు కడుగుతాను ఫ్రెండ్స్. ఆకుకూరలో కంపల్సరీ ఎత్తుకుంటుంది, మందులు తేలుతారు కాబట్టి. మనం కాయలకైతే పొట్టు తీసేస్తాం, ఆకుకి తీయలేం కదా ఫ్రెండ్స్. అందుకని ఉప్పు నీళ్ళల్లో నానబెడతాను. పచ్చిమిర్చి అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇది పక్కన పెట్టుకున్నాము. పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మూతలో. ఇప్పుడు అదే నూనెలో ఈ టమాటాలను అయితే 4 ఘాట్లు పెట్టుకున్నాను. 4 పీసులుగా ఇలా పెట్టేస్తాను నూనెలో. పెట్టేసాను ఫ్రెండ్స్. అలాగే కొంచెం చింతపండు కూడా కడిగి దీంట్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పచ్చడిలో సరిపడా కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. చాలా ఉప్పు తర్వాత కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న ఆకు కూడా దీని మీద పెట్టేద్దాం ఫ్రెండ్స్. కొత్తిమీర ఇవన్నీ తెచ్చుకున్నాయి 1 రోజు 2 రోజుల తర్వాత ఇలా పండిపోతున్నాయి ఫ్రెండ్స్. అందుకని పచ్చడి చేసేసుకుంటే తింటారు కదా, వేస్ట్గా పారేయటం ఎందుకు. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి కలుపుదాం ఫ్రెండ్స్. టమాటా చింతపండు ఇదంతా మెత్తగా ఉడికిపోద్ది. ఇది పచ్చిమిర్చియే కాబట్టి దగ్గరికి ఉడికిపోయినా పర్వాలేదు. అదే పల్లీలు వేస్తే కనుక కొంచెం నీరుగా ఉన్నప్పుడే దింపేసుకుంటే వేరే వాటర్ కలుపుకోకుండా ఆ వాటరే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది పచ్చిమిర్చే కాబట్టి దీనికి ఇలా సరిపోతుంది. దీన్ని కూడా ఫ్యాన్ కింద పెట్టి ఆరిన తర్వాత పచ్చడి చేసుకుంటాను ఫ్రెండ్స్. కారంగా చాలా చల్లగా ఉంది బయట, కారంగా తినాలనిపిస్తుంది. అందుకని పచ్చడి చేస్తున్నాను. పచ్చడి మాత్రం వారంలో 2 సార్లు, పప్పు అయితే 3-4 సార్లు చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇష్టంగా తినేవి కదా చేసుకోవాలి. తినని అన్నీ కొనుక్కొని అన్నీ పారేసుకోవటం ఎందుకు ఫ్రెండ్స్. అసలే అన్నీ రేటుగా ఉంటున్నాయి. వర్షాలకేమో కూరగాయలు సరిగ్గా ఇలా ఒక వరదలు వచ్చి పోయి ఒక్కోసారి అయితే మార్కెట్కి కూడా రాలేకపోతున్నారు ఫ్రెండ్స్. నిన్న మొన్న అయితే మార్కెట్కి వెళ్ళి కూడా రాలేకపోయారంట, చాలా ఇబ్బంది పడ్డారు. మన చేతిలో లేదు కదా ఫ్రెండ్స్, అంతా దేవుడి దయ. ఇదైతే అయిపోయింది. ఇంకా తాలింపు ఏమి వేసే పని లేదు ఫ్రెండ్స్, అంతా నూనెలోనే మగ్గించాం కాబట్టి. అదే మామూలుగా కొంతమంది అయితే ఉడకబెడతారు, ఉడకబెడితే కనుక తాలింపు వేసుకోవచ్చు. ఇది నూనెలోనే మగ్గింది కాబట్టి ఇంకా అవసరం లేదు. కొంచెం జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసి మిక్సీ వేసేసుకోవటమే ఆరిన తర్వాత. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయలు అయితే సగం రబ్బ తీసుకున్నాను. ఇది టమాటాలో కూడా వేసి మగ్గించుకోవచ్చు. ఇలా పచ్చిదైతే దీని స్మెల్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఆరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీలో వేసుకుంటాను. ముందు ఒకసారి బరగ్గా వేసుకుంటా ఫ్రెండ్స్.
ఇలా బరగ్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్. తర్వాత ఇప్పుడు టమాటా, పుదీనా, కొత్తిమీర కలిపి వేసాం కదా, అది దీంట్లో వేసేసుకుంటాను. టమాటా కూడా వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకోసారి తిప్పామంటే పచ్చడి రెడీ. చూసారా, పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఉప్పు సరిపోయింది, మళ్ళీ వేసే పని లేదు, చక్కగా ఉంది. ఇంతే ఫ్రెండ్స్. దీంట్లోకి ఏదో ఒకటి బంగాళదుంప ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి.